మఠం భూములను కాపాడాలని కోరుతూ మోసపోయిన 32 మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి, హోంమంత్రి అనితకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖలు వారికి సంబంధించిన ఆధారాలతో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ సాయి లక్ష్మి, కమిటీ నాయకులు మహేష్, రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి తదితరులు పోస్ట్ చేయడం జరిగింది. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ సర్వే నంబర్ 13లో 1.9 ఎకరాల భూమిని 32 మంది కూలీ నాలి చేసుకున్న పేదలు కొనుక్కోవడం జరిగింది. అక్కడ కొన్న పేదలంతా కూలి పని, మేస్త్రి పని, పెయింటింగ్ పని, ఆటోలు నడుపుతూ రూపాయి కూడబెట్టి, బంగారు నగలు తాకట్టు పెట్టి, భార్యల పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి 2014లో కొనుగోలు చేయడం జరిగింది. 2014 నుంచి కొనుగోలు చేసిన అప్పటి వరకు రామసుబ్బారెడ్డి ఆ భూమి నాది అని చెప్పి అక్కడికి రాలేదు. ఆ తర్వాత 2023లోకి వచ్చి శేషగిరిరావు ఇది మొత్తం భూమి మాది, టైటిల్ నా పేరుతో ఉందని నాకు డిక్లేర్ అయిందని ఆ భూమి మీదకి రాయడం జరిగింది. అప్పటికే తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది పెద్ద మనుషులతో ఏర్పాటు చేసుకుని శేషగిరిరావు 54 లక్షల డబ్బులు చెల్లించి డాక్యుమెంట్ రాసుకోవటం జరిగింది. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి సంవత్సర రోజుల క్రితం భూమిలోకి వచ్చి నిర్మాణంలో ఉన్న ఇళ్లను జేసీబీతో కూల్చివేశాడు. వందల మంది రౌడీలను ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలోకి వెళ్లిన ప్రతి ఒక్కరిని గాయపరచడం జరిగింది. అధికార పార్టీ అండదండలతో ఆ పేదలను భయభ్రాంతులకు గురి చేశారు. రామసుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ఆర్జీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రులకు, మంత్రులకు లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను మఠం అధికారులు మరియు ప్రభుత్వం జోక్యం చేసుకుని మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి, శేఖర్, కోటయ్య, వరముని, నరసింహ, సతీష్, ధరణి లక్ష్మి, సుగుణ, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో 13వ నెంబర్ సర్వే నెంబర్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కొనుక్కొని దాదాపు ₹1 కోటి దాకా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములను కాపాడాలని చెప్పనని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇచ్చాం, ఆర్డీఓ గారికి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, ముగ్గురికి కలిపి ఈ నలుగురికి కలిపి ఇక మెమరాండాలను పంపిస్తూ ఉన్నాం. ఈ భూమిలో న్యాయమైనటువంటి సమస్య ఉంది. అక్కడ గాంధీపురం మఠానికి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా ఆ భూమిని కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆ రైతుల దగ్గర నుంచి వీళ్ళు భూములు కొన్నారు. అదేవిధంగా ఇంకొక అతను కొచ్చిస్వామి అనే అతను వచ్చి ఆ భూమి మాది అని చెప్పనని మాకు టైటిల్ లీడ్ ఉందని చెప్పిన అతనికి కూడా ఒక ₹50 లక్షల డబ్బులు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2013లో కట్టారు. 2013 నుంచి 2026 వరకు ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరు నుంచి ఒక అతను రామసుబ్బారెడ్డి అనే అతను ఈ భూమి నాది అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు చూపించి ఈ భూమి మాది అని చెప్పిననే పద్ధతితో ఈరోజు ముందుకు వస్తున్నాడు. ఆయన ఈ రోజుకి గోడ కట్టేయడం అనేది జరిగింది. దీనికి అధికార పార్టీ నేతలు అందరూ కూడా అన్నదండలుగా కనిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఆ భూమి మాది అని చెప్పిన పేరుతో ఈరోజు వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ భూమికి సంబంధించినటువంటి విషయాలన్నింటి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గనక సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు అతిరాంజి మఠం ముందర 23వ తారీఖున భారీ ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి అప్పటికైనా న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరింత ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు మహేష్. మేము 2013లో ఈ భూమి కొన్నాము. మేము కొన్న కొద్ది రోజులకి మళ్ళా శేషగిరి స్వామి వచ్చి మా టైటిల్ వాటర్ మేమంటే అతనికి డబ్బులు కట్టినాము. మేము డబ్బులు కట్టి మేము తీసుకొని మేము ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మేము ఉంటే రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది జనాలను వేసుకొని ఇది నాది రిజిస్ట్రేషన్ అంటూ మా మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి మేము కట్టిన ఇళ్లను కూల్చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి పోతామన్నా కానీ పోనీకన్నా మమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ఆ భూమి దగ్గరికి రానికన్నా అతను మట్టు కట్టడాలు కొనసాగిస్తున్నాడు. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము వివేదోళం, మేము ఆ కూలి పనులు చేసుకొని రూపాయికి కష్టపడి పొదుపు చేసుకొని దాంతో మేము కొనుక్కున్నాం. ఈరోజు దౌర్జన్యంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాకు అన్యాయానికి గురి చేస్తూ మా భూములను మాకు కాకుండా చేస్తున్నారు. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మేము పోస్ట్ చేస్తున్నాము. మేము మీ దగ్గరికి రాలేని పరిస్థితిలో మేము పోస్టులు చేసి మీకు మా సమస్యని తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, మాకు న్యాయం చేయండి.